మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. हरि ओं गुरुभ्यो नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव, वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। పోతే మనకి కృష్ణాలయం కట్టి దగ్గర దగ్గర 27 ఏళ్ళు అవుతుంది. 2002లో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠకే మనం స్వామివారి కళ్యాణం కూడా చేసుకుంటున్నాం. యాక్చువల్గా అయితే మనం హోలీ రోజున చేసుకోవాలి, కృష్ణుడికి మంచి సంబరాల పండగ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే నక్షత్రం రోజున ప్రతిష్ఠ అయిన రోజున మనం విశేషంగా ఈ కృష్ణుడి కళ్యాణం మనం జరుపుకుంటున్నాం. ఇది వార్షిక కళ్యాణం. ఈ కళ్యాణం లోక కళ్యాణార్థం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్ని దేవతలకు కూడా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి, రాముల వారికి, అందరికీ కూడా, నరసింహస్వామికి అందరికీ కూడా విశేషంగా జరుగుతుంది. కాబట్టి అలాగే మనం కూడా ఈ కృష్ణ దేవాలయం మనం కట్టుకున్నాం కాబట్టి మనం కూడా భక్తులందరం కూడా కలిసి, కమిటీ వారందరూ కూడా కలిసి, అర్చక స్వాములు కూడా కలిసి చక్కగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపాం. భక్తకోటి కూడా చాలామంది వచ్చారు. ఇకపోతే అదే రోజున మనం వైభవంగా అన్నప్రసాదం కూడా ఇప్పిస్తాము. భక్తులందరూ కూడా విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొంది వెళ్తారు. అలాగే ఈ భద్రాచల రాముడే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామే కాకుండా ప్రతి ఒక్క స్వామి కూడా ఆయన మనం ఏదన్నా కోరుకుంటే కాదు అనకుండా ఆ కోరిక తీర్చే భగవంతుడు కూడా మన వేణుగోపాల స్వామి శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఎంతో మందిని కొండలు, వాగులు, వరదలు వస్తే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఎంతో మందిని కాపాడిన చిన్న వయసులోనే. కాబట్టి అంతటి గొప్పవాడు, విష్ణుమూర్తితో సమానమైన వాడు, విష్ణుమూర్తి అవతారుడు, 10వ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం. ఇకపోతే ఈ రోజున కళ్యాణం టికెట్లు కట్టిన వారు, అన్నదానానికి కట్టిన వారు, అన్నదానానికి సామాగ్రి ఇచ్చిన వారు, స్వామివారికి ఆభరణాలు చేయించిన వారు, ఇంకా విరాళాలు ఇచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భాగ్యాలు ఇచ్చి ఇంకా వందల మంది, వేల మంది ఈ స్వామి ఆలయాన్ని ఇంకా బోల్డ్ డెవలప్ చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా నిర్వహిస్తారని ఆశిస్తూ కమిటీ వారు, అర్చక స్వాములు, భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ పరమాత్మనే నమః. జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భద్రాద్రి రాముల వారి పుణ్యక్షేత్రం. రామావతారం తర్వాతనే మనకి ద్వాపర యుగం కృష్ణావతారం. కృష్ణావతారంలో భద్రాచలంలో వేంచేసినటువంటి శ్రీకృష్ణుణ్ణి రాముని పక్కనే కళ్యాణ మండపం రోడ్లో ఎంతో చక్కగా 2002వ సంవత్సరంలో రాంబాబు గారి సారథ్యంతో యాదవ సంఘ నిర్మాణంలో అందరూ కూడా యాదవ సంఘ పెద్దలు అందరినీ కలుపుకొని, తర్వాత లోకల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని చక్కటి శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించారు. ఆ రోజు నుంచి కూడా స్వామికి ఇక్కడ కృష్ణునికి, రాముల వారికి ఎలాగైతే ఉత్సవాలన్నీ జరుగుతున్నాయో అలాగే శ్రీకృష్ణునికి కూడా అన్ని కిష్టాష్టమి, ధనుర్మాసం, కళ్యాణం అన్ని కూడా కమిటీ వారంతా చక్కగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా భద్రాచల రాముణ్ణి చూసిన తర్వాత కృష్ణుణ్ణి చూసి వెళ్ళవలసిందిగా అందరూ కూడా మా యొక్క కోరిక. ప్రతి సంవత్సరం కూడా
పాల్గొన శుద్ధ అష్టమి రోజు ఇక్కడ తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఒక 4 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాము. బ్రహ్మోత్సవాలు నిర్వహించిన తర్వాత మళ్ళీ స్వామికి మా అందరినీ కూడా విరాళాలు వసూలు చేసి బ్రహ్మోత్సవం అనేటువంటిది కొంచెం కష్టతరం అవుతుంది అన్న సదుద్దేశంతో తిరుకల్యాణ మహోత్సవం జరగడం అవుతుంది. అందరూ కూడా విచ్చేసేసి స్వామివారికి విరాళాలు అవి సేకరించినట్టయితే చక్కగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించవచ్చు. ఈ తిరుకల్యాణ మహోత్సవము 7వ తారీఖున అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకి చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకము, తర్వాత అష్టోత్తర సహస్రనామార్చన పూజ, సాయంత్రం 6 గంటలకి కళ్యాణమై భక్తులంతా కూడా కోలాహలంగా వచ్చేసేసి ఎంతో కళ్యాణంలో పాల్గొన్నారు. ఎంతో వైభవంగా జరిగింది. వెంటనే అన్నదాన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు. అందరూ కూడా శ్రీకృష్ణునికి కృపకి పాత్రలు చెందారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎప్పుడైనా ఎవరైనా సరే సమస్త దేవతారాధనలో శ్రీకృష్ణుని పూజించినట్టయితే కష్టాలు అనేటువంటివి ఉండవు అనేటువంటిది మానవులకి మన వేదాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి సారం. ఈ శ్రీకృష్ణుని గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. భగవద్గీత మన జీవితానికి ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత నేర్చుకొని పాటించినట్టయితే మనకి సమస్త కష్టాలు అనేటువంటివి ఉండవు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పినటువంటి భగవద్గీతని మనం అందరం కూడా చక్కగా పఠించాలి. ఇక్కడ ప్రతి వారం కూడా మనకి పారాయణాలు జరుగుతుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా. ఇదే ఆలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో మనకి పంచముఖ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనం ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. పంచముఖ ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి వేడుకలు కూడా చాలా వైభవంగా జరుగుతాము. తర్వాత సత్యనారాయణ స్వామి కోవిల ఉంది. సత్యనారాయణ స్వామి కూడా మే నెలలో తిరుకల్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కమిటీ వారంతా కూడా సంవత్సరంలో ఏ కార్యక్రమం అయినా సరే చక్కగా వచ్చి అందరినీ చేయూత తీసుకొని చక్కగా అర్చకులతోటి సాన్నిధ్యంగా ఉండి కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారు. భద్రాచల వాసులని ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం విచ్చేసినటువంటి భక్తులు ఎవరైనా సరే రాముల వారిని దర్శించిన తర్వాత శ్రీకృష్ణ దేవాలయం కూడా పక్కనే ఆనుకొని ఉంది. ద్వాపర యుగం తర్వాత త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు కాబట్టి రాముడిని చూసిన తర్వాత కృష్ణుడిని చూసి వెళ్ళాలని చెప్పి మా యొక్క అందరి యొక్క ఆకాంక్ష. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామిని తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం.